హాయ్ అండి అందరికీ నవరాత్రుల్లో రెండవ రోజు ఈరోజు గాయత్రీదేవి ఈరోజు ప్రసాదం రవ్వ కేసరి మామూలు రవ్వ చేయొచ్చు నాటు రవ్వ చేయొచ్చు నేనైతే నాటు రవ్వ చేస్తున్నాను ముందుగా నెయ్యి వేసుకొని అది హీట్ అయ్యాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసి అవి వేంపి పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యిలో ఇంకొక 2 స్పూన్ల నెయ్యి వేసి రవ్వని మంచి స్మెల్ వచ్చేదాకా వేంపుకోవాలి 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ పోసి నిదానంగా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా ఉడికాక ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం కప్పుకు కప్పున్నర ఏదైనా కొలతలతో చేస్తే చాలా బాగా వస్తుంది 1 కప్పుకు కప్పున్నర బెల్లం వేసి అది ఉడికాక అందులో 1/2 స్పూను ఇలాచీ పౌడర్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ 2 స్పూన్ల నెయ్యి వేసి కలిపి 2 నిమిషాలు ఆగితే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ నా వీడియో కనుక నచ్చినట్టయితే ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఓకేనా మరి బాయ్ బాయ్ హాయ్ అండి అందరికీ నవరాత్రుల్లో రెండవ రోజు ఈరోజు గాయత్రీదేవి ఈరోజు ప్రసాదం రవ్వ కేసరి మామూలు రవ్వ చేయొచ్చు నాటు రవ్వ చేయొచ్చు నేనైతే నాటు రవ్వ చేస్తున్నాను ముందుగా నెయ్యి వేసుకొని అది హీట్ అయ్యాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసి అవి వేంపి పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యిలో ఇంకొక 2 స్పూన్ల నెయ్యి వేసి రవ్వని మంచి స్మెల్ వచ్చేదాకా వేంపుకోవాలి 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ పోసి నిదానంగా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా ఉడికాక ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం కప్పుకు కప్పున్నర ఏదైనా కొలతలతో చేస్తే చాలా బాగా వస్తుంది 1 కప్పుకు కప్పున్నర బెల్లం వేసి అది ఉడికాక అందులో 1/2 స్పూను ఇలాచీ పౌడర్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ 2 స్పూన్ల నెయ్యి వేసి కలిపి 2 నిమిషాలు ఆగితే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ నా వీడియో కనుక నచ్చినట్టయితే ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఓకేనా మరి బాయ్ బాయ్